ఏరా నీ తమ్ముడు ఫెయిల్ అయినాడని ఎక్కడికో పారిపోయాడంట. తిరిగి రమ్మను పోయిన మార్క్స్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మళ్ళీ తెచ్చుకోరు. డబ్బులు తెచ్చుకోవచ్చు కానీ ప్రాణాన్ని తెచ్చుకోరు. నీ తమ్ముడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడని నేను ఏమని అంటానని ఏమని చేస్తున్నాడు. ఫస్ట్ ఫోన్ చేసి పిలవరావని. ఈ పిల్లలకు అసలు బుద్ధి లేదు, ఇంత జ్ఞానం లేదు. ఇంత కష్టపడి నేను ఇంత చెత్త క్లీన్ చేస్తే అసలు మళ్ళీ పేపర్లు ఇస్తున్నారు. వీళ్ళు స్కూల్ చదువుకోవడానికి వస్తున్నారా, అల్లరి చేయడానికి వస్తున్నారా? వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అసలు డిసిప్లైన్ లేకుంటే ఎట్లా పిల్లలు? నాన్న తమ్ముడు ఫెయిల్ అయితే కానీ కట్టుకొని రాపిద్దాము ఎగ్జామ్, ఇంకోసారి కానీ రాపిద్దాము. మొన్న తమ్ముడు ఏమన్నా అత్యాచారాలు అలా చేసుకున్నాను ఫెయిల్ అయ్యి బాధపడి ఇంకోసారి రాపిద్దాం జనా. సరే డాడీ. వాళ్ళకి అట్లా మంచి బట్టలు ఉంటే నాకు కానీ బాగుండు, కానీ మా అమ్మ నాన్న మంచి బట్టలు లేకున్నా కానీ ఇది బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలనుకున్నాను.